హాయ్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మీ ఏజీపీ. ఈ వీడియోలో మన ఒక రోల్ ఏంటి అండ్ అలాగే అసలు జాబ్కు ముందు అసలు నా రోల్ గురించి ఎలాంటి సెర్చ్ చేసా, అవుట్పుట్స్ ఎలా వచ్చినాయి, ఈ వీడియో మనం డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, నాది రోల్ వచ్చేసేమో కలెక్షన్ డిపార్ట్మెంట్. ఎగ్జాక్ట్గా నా రోల్ గురించి మీకు చెప్పను, అండ్ ఫ్యూచర్లో మీకు అర్థమవుతూ ఉంటుంది. అది పక్కన పెడితే కలెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటి, అసలు మనం చేసే పనులు ఏంటి అని చెప్పేసి నేను జాబ్లో జాయిన్ అవ్వక ముందు నేను గూగుల్లో సెర్చ్ చేసా, యూట్యూబ్లో సెర్చ్ చేసా. బట్ నాకు ఇచ్చిన అవుట్పుట్స్ మరీ ఘోరంగా ఉన్నాయి. లైక్ ఎలా అంటే ఒక టెర్రరిస్ట్ చేసినట్టు చేశారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి ఒక కలెక్షన్ ఏజెంట్ వస్తే వాడిని వెంటనే వాడి మీద కేసు పెట్టేయండి, సో వాళ్ళ మీద మీరు ఎలాంటి ఏం చూపిద్దని చెప్పేసి చాలా చండాలంగా ఏదో చూపించారు ఒక రికవరీ కలెక్షన్ ఏజెంట్స్ అందరినీ. సో ఆ విధంగా నాకు చాలా ఏంటి ఇలా ఉంది ఏంటి బయట అని చెప్పి చాలా భయపడుతూ ఇంకా జాబ్లో అయితే జాయిన్ అయ్యాను అనమాట నేనైతే. ఇంకైతే నేను జాబ్లో ఫస్ట్ డే అయితే వెళ్ళిపోయామావా. వెళ్ళంగానే మంచిగా రిసీవ్ అయితే చేసుకున్నారు. సో నా రోల్ కూడా దాని తగ్గట్టే ఉంటుంది అనమాట. వెంటనే ఆఫీస్ బాయ్ వచ్చి మీకు కాఫీ టీనా సార్ అని చెప్పేసి అడిగారు. అంతా మంచిగా ఉంది. తర్వాత మేనేజర్ వచ్చారు. వచ్చిన తర్వాత మన రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి చాలా క్లియర్ కట్గా అయితే చెప్పారనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. సో కస్టమర్తో కూడా ఇంటరాక్షన్ కూడా చాలా మంచిగా జరిగింది. బట్ నేను యూట్యూబ్లో ఎలా అయితే చూసానో అంత వరస్ట్గా అయితే బయట అయితే లేదు. చాలా మంచిగా ఉంది, చాలా రిసీవ్ చేసుకున్నాను. అన్ని కేసులు అలాగే ఉంటాయని చెప్పి నేను చెప్పను, కొన్ని కేసుల వరకు అలాగే ఉన్నాయన్నమాట. ఇక నాకు ఫైనల్గా అయితే నాకు సపరేట్గా ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేశారు, టీషర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ టీషర్ట్ గురించి మీకు విషయం చెప్పాలి. స్టార్టింగ్ డే నాది కొంచెం ప్రొఫెషనల్ జాబ్ అని చెప్పేసి నేను చాలా ఫార్మల్ లుక్స్, షర్ట్ ఇస్త్రీ చేసి మంచిగా రెడీ అయితే వెళ్ళామని. బట్ ఒక 1 వీక్ అయిన తర్వాత నాకే చిదరేసింది, పద్దాకలు ఏం వేసుకెళ్తాం అని చెప్పేసి. బట్ వాళ్ళు టీషర్ట్ ప్రొవైడ్ చేయగానే అమ్మ హాయిగా ఇంకా ఈ 3 టీషర్ట్లు ఉన్నాయి, రోజుకు టీషర్ట్ వేసుకెళ్ళవచ్చు, మంచిగా ఉండొచ్చు అని చాలా హాయిగా అయితే అనిపించింది అనమాట. దెన్ ఫైనల్గా అయితే నాకు ట్రైనింగ్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. జాబ్ కూడా మంచిగా సెట్ అయితే అయిందనమాట. చాలా మంచిగా అయితే మాకు ట్రైనింగ్ అయితే ఇచ్చారు. సో ఇంకా మనమైతే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా మనం జాబ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. సో నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే కనుక, చాలా మంది బజాజ్ ఫైనాన్స్ అనగానే చాలా మంది భయపడుతూ, ఇప్పుడు చెప్పే కదా బిఫోర్ వీడియోలో 4 జాయిన్ అయ్యాం, 4 నేను ఒక్కనే ఉన్నాను అనమాట, మిగతా 3 మానేశారు. ఎందుకు మానేశారా అంటే ఒకే ఒక రీజన్, బజాజ్ ఫైనాన్స్ మిమ్మల్ని చాలా అంటే మిమ్మల్ని చాలా వాడేసుకుంటారు, టార్చర్ పెడతారని చెప్పేసి అన్నారు. బట్ అదేం లేదు మామ. ఏంటంటే నీకు వర్క్ రాకపోతే అది టార్చర్లా అనిపించింది, బట్ వర్క్ వస్తే కానీ చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు, జస్ట్ మీకు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అది మీరు డిసైడ్ అవ్వాలి బాగుందా లేదని. బట్ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట విని జాబ్లోకి వెళ్ళకుండా అక్కడ అయిపోయి ఇలాంటి తల తిక్క పనులు అయితే చేయమాకండి. ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి మామ. ఉంటాను, బాయ్.